నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాస్టర్ రఘుముద్రి పీటర్ గారు ఉన్నారు. ఆయనతో మాట. నమస్తే అండి. గత వారం రోజుల నుంచి ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. లైక్ ఏదంటే పడాల ప్రవీణ్ గారిది. సో ఆయన హత్య లేకపోతే ఎవరైనా ఆయన డైరెక్ట్గా యాక్సిడెంట్లో చనిపోయారు. సో మీ మాటలు. ఇప్పటిదాకా మనం చూస్తూ ఉంటే అండి సుమారుగా 6 రోజులు అయిపోయింది. 6 రోజుల నుంచి కూడా పోలీసు వారిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ప్రాథమిక రిపోర్టే ఇచ్చారు, కానీ యాక్సిడెంట్ అని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయలేదు ఎక్కడ కూడా. రెండోది మనం చూస్తూ ఉంటే యాక్సిడెంట్ కి సంబంధించిన ఆనవాళ్ళు కానీ దానికి కావాల్సిన ప్రూఫ్స్ కూడా ఎక్కడ కూడా అక్కడ కనబడట్లేదు. ఆ ప్లేస్ లో మనం చూస్తుంటే బైక్ స్కిడ్ అయినట్టుగానో, బైక్ స్కిడ్ అయినప్పుడు అక్కడ గీతలు కానీ, ఆ బైక్ ప్రెజర్కి అక్కడ వెళ్ళి ఎక్కడైనా గుద్దుకున్న ఆ ఒక ఆనవాళ్ళు కానీ ఏదైనా చూస్తుంటే ఇవి కూడా యాక్సిడెంట్ కి సంబంధించిన ఇవి కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు అది యాక్సిడెంట్ కాదంటే ఎలా చనిపోయారు? ఆబ్వియస్లీ అది ఎవరు హత్య చేశారు అనేది డౌట్ రైజ్ అవుతా ఉంది. సో దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా దానికోసం మాట్లాడతాం. ఓకే, రైట్. మీరు హత్య చేశారు అనుకుంటున్నాం. అనుమానం ఉన్నారు. ఎవరి మీద అనుమానం? ఇప్పుడు అనుమానం అని అంటే ఓపెన్ గా కొంతమంది థ్రెటనింగ్ కాల్స్ ఇచ్చారండి ఆయనకి. సెన్స్ ఫ్రమ్ మొన్న కూడా నేను ఒక రీసెంట్ గా వీడియో చూస్తే 2021లో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు ఆయనని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రవీణ్ గారి కోసం ప్రార్థన చేయండి, ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, హైలీ హిట్ లిస్ట్ లో ఉన్నాడు అని చెప్పి ఆయన అన్నాడు. మొన్న సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అయింది. మనం చూస్తుంటే లాంగ్ బ్యాక్ సిన్స్ ఫ్రమ్ 4-5 years నుంచి ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నట్టుగా, ఏదో కొత్తగా ఈ మధ్యలో స్టార్ట్ అయినట్టు కాదు, కానీ 4-5 years బ్యాక్ నుంచే థ్రెటనింగ్ హిట్ లిస్ట్ లో ఉన్నట్టుగా. సో ఇప్పుడు ఆ ట్రాక్ రికార్డ్ ఆలోచన చేస్తూ ఉంటే రీసెంట్ గా థ్రెటనింగ్ చేసిన వాళ్ళు ఏమన్నా అలా చేశారని చెప్పి మనం అనుకోవాలా, లేకుంటే పాతగా థ్రెటనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ లిస్ట్ లో ఉన్నారా అనేది పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. సో మేబీ దానికోసమే నాకు తెలిసి వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకటి స్లోగా వాళ్ళు మీడియాలో వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్నారు. దేనికోసం అంతమంది ఆయన కక్ష కట్టారు? 110% ఇది ఖచ్చితంగా మతానికి సంబంధించింది. ఆయన మతం కోసం మాట్లాడతాం. ఇటు 2 మతాలు ఏదైనా కావచ్చు, హైందవ మతం కావచ్చు, లేకుంటే ముస్లిం మతం కావచ్చు, 2 మతాల పుస్తకాల కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా అని చెప్పి ఎక్కడ కూడా ఆయన కించపరిచినట్టు ఎక్కడ లేదు, లేకుంటే అవహేళన చేసినట్టు, లేకుంటే డైరెక్ట్ దూషించినట్టు లేదా? లేదు, ఎక్కడ కూడా లేదు. లేదు. ఓకే, నేను కించపరిచిన విషయం నేను ఒకటి చెప్తా. సో మీరు తర్వాత చూడండి, మీరు డెఫినెట్ దాన్ని. సో ప్రవీణ్ గారు ఏమన్నారంటే షమీని పట్టుకొని, ఆ షమీ గారికి బాగా మ్యాక్ ఇష్టం, మరొకటి ఇష్టం, అది కొంచెం జుగుత్సాకారంగా ఉంటుంది, నేను చెప్పలేనని ఆయన ఒకటి చెప్పడం జరిగింది. సో అవతల వాళ్ళు ఫీలింగ్స్ ఆడుకోవటం, అవతల మతం గురించి కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే అవతల పర్సన్స్ మనోభావాలు కూడా దెబ్బతింటూనే ఉంటాయి కదా. ఓకే అండి, ఇప్పుడు మనోభావాలు అనేది చిన్న దానికి కూడా నీ ముఖం మీద అట్లా ఏడిచింది అంటే కూడా మనోభావం దెబ్బతీసినట్టు. మనోభావాలు ఒక హోదాలో ఉన్న వ్యక్తి అలా అంటే డెఫినెట్ గా మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతీయడానికి మనం ఏమనుకున్నా, నువ్వు ఇట్లా చూస్తా కూడా ఏంద్రా చూస్తా ఉన్నా అట్లా కనబడుతున్నా అని చెప్పి వానంటకు వాడు స్టోరీలు అల్లేసుకొని కూడా మనోభావాలు దెబ్బతీసేసుకునే సిచ్యువేషన్స్ అక్కడ ఆల్రెడీ స్టోరీ అల్లలా. అందుకే నేను ఏమంటా ఉన్నాను, ప్రవీణ్ గారు ఏమన్నారంటే ఆయన మ్యాక్ ఇష్టం, మరొకటి ఇష్టం, జుగుత్సాకారంగా ఉంటుంది, షమీ తక్కువడేం కాదు అన్నట్టుగా అయితే ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అందుకే అంటా ఉన్నాను, మనోభావాలు ఇప్పుడు ఒకరి మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుందాం. తిన్నాయి కాబట్టి కదా ఈరోజు హత్య జరిగింది. హత్య జరగల, యాక్సిడెంట్ హత్య ఇంకా మనకు తెలియదు. మీ భాషలో అది యాక్సిడెంట్, నా భాషలో అది హత్య అని చెప్పి ఇంకా తెలియదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమన్నా పోలీస్ వారు కూడా అది యాక్సిడెంట్ అని చెప్పి వారు కూడా నిర్ధారణ ఎక్కడ చేయలేదు, కన్ఫర్మేషన్ చేయలేదు. కానీ యాక్సిడెంట్ కి సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఖచ్చితంగా అది హత్య అని చెప్పి ఈ రోజు పొద్దున కూడా మనం చూస్తూ ఉంటే ఒక వ్యక్తి అమెరికా నుంచి ఎవరో మాట్లాడుతూ ఉన్నాడు లైవ్ లో, ఇది హత్య సోన్సో వ్యక్తి చేశాడని చెప్పి డైరెక్ట్ గా రాజు అనేది పేర్లు చెప్పేస్తా ఉన్నాడు. ఈ వ్యక్తి ఈ ఎంపీ గారు, ఈ హోమ్ మినిస్టర్ అని చెప్పి డైరెక్ట్ గా పేర్లే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ కోణంలో కూడా మనం ఆలోచన చేస్తే ప్రపంచమంతా కోడై కూస్తా ఉంది ఏంటంటే ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి. పడుకున్న చిన్న బిడ్డను కూడా లేపి జ్ఞానం ఉంటే పిల్లని అడిగితే ఆ వ్యక్తిని చూసినప్పుడు పరిస్థితి ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పి అంటారు. అక్కడికి లైవ్ లోకి వెళ్ళిన విజయప్రసాద్ రెడ్డి పోలీసుల కన్నా ముందు పాస్టర్లు అందరూ ఒక్కసారి బాడీ దగ్గరికి వెళ్ళి ఇది హత్య అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాపగాండా చేశారు. దాని తర్వాత పోలీసులు కూడా నిర్ధారించలేకపోయారు. ఎందుకంటే అక్కడ స్పాట్ ఏదైతుందో అన్ని కూడా కొలాప్స్ చేశారు. వాళ్ళ పాదముద్రలు పెట్టేసి ఎవడు ఇంక మీరు అన్నట్టుగా ఎవరు చంపేశారో తెలియదు కదా. ఒక చంపేసి ఉంటే క్లూస్ కూడా మొత్తం మిస్ అయిపోయాయి. అవన్నీ కూడా కేవలం పాస్టర్లు అందరూ కలిసి మాయం చేశారు అని బయట టాక్. పోలీస్ వారి యొక్క నిర్లక్ష్యం కూడా లేదని చెప్పి ఎందుకు అనుకోదు మనం? పోలీస్ వారి నిర్లక్ష్యం ఎందుకు? పోలీస్ వారు ఏం చేస్తా ఉన్నారు? ప్రజలకు ఎప్పుడు తెలిసింది? సుమారుగా 70,000 మంది ప్రజలు వచ్చారు. 70,000 మంది ప్రజలు ఎప్పుడు వచ్చారు? అది మీడియాకు అందినప్పుడే కదా.
నైట్ ఎప్పుడో మనం CCTV చూస్తున్నా 11:43కి ఎప్పుడు జరిగినట్టు పోలీస్ కనబడుతుంది. వారికి ఇంకా అప్పుడు మార్నింగ్ 8 o'clock SI గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్న CA గారికి ఫోన్ చేశారు. అప్పటికి పోలీస్ వాళ్ళు నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ 1 అవర్ అక్కడికి చేరుకున్నట్టు కనబడుతోంది. 2 రోజులు అయినా కూడా 2 రోజుల దాకా అక్కడ సేఫ్టీ కోన్స్ పెట్టలేదు. అక్కడ ERA ఏదైతే ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పి అంటారు, ఆ ERA అక్కడ తయారు చేసినట్టు కనబడట్లేదు. అక్కడ కావాల్సిన రెడ్ జోన్ తయారు చేయలేదు, రిస్ట్రిక్టెడ్ ఏరియా కదా అని తయారు చేయలేదు. 2 రోజుల తర్వాత అందరూ వచ్చి అంతా కుక్కలు మురిగిన 6 నెలలకి దొంగలు పట్టారనే సామెతలాగా మనం చూస్తుంటే అప్పుడు వచ్చి ERA పెట్టి అక్కడ ఏదో చేసి కార్నర్ చేసి దాంతో బండిని బయటికి తీసుకొచ్చినట్టు మనకు కనబడుతుంది. 2 రోజుల వరకు అయితే బండి అక్కడే ఉంది. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే ఒక రెడ్ చిన్న రిబ్బన్ కనబడుతుంది. అనేక మంది ఆ రూట్ లో పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ పోయిన వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు, ఇక్కడ బండి స్క్రాచ్ అయ్యింది అని చెప్పి. మీరు లైవ్ చూస్తుంటే బండి స్క్రాచ్ గుర్తులే కనబడట్లేదు. పడితే ఒక 70 స్పీడ్ మనిషి చనిపోయాడు అనుకుందామండి. మనిషి చనిపోతే 30 స్పీడ్ లో చచ్చిపోతాడా? 40 స్పీడ్ 100 స్పీడ్ చనిపోతాడు. 100% కూర్చున్న చోట కూడా చచ్చిపోతారండి. కానీ మూతి పగిలిపోయిందిగా, రక్తం వచ్చినట్టు కనబడతా గుద్దుకొని ఉండొచ్చు కదా. అదే ఏంటి అక్కడ గుద్దు? ఏది లారీ ఏది? మళ్ళీ CCTV లో చూస్తుంటే ఆ లారీకి దానికి డిస్టెన్స్ ఉన్నట్టు కనబడతా ఉంది. డైలీ 100 యాక్సిడెంట్లు. యాక్సిడెంట్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా ఎప్పుడైనా గందరగోళం జరిగిందా? హై ప్రొఫైల్ కాబట్టి ఈయన కంటే హై ప్రొఫైల్ అయిన లస్య గారు చనిపోయారు, నందిని గారు. ప్రభుత్వము యాక్సిడెంట్ కదా, క్లియర్ యాక్సిడెంట్. అది లస్య ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా, మన గందరగోళం ఎందుకు చేయాలి ప్రజలు? అది క్లియర్ యాక్సిడెంట్, తెలుసు అది యాక్సిడెంట్ అని చెప్పి. క్లియర్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ అయింది అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది పాస్టర్లు అందరూ కూడా కలిసి దాన్ని ప్రాపగాండాగా సృష్టించి, ఇంకా మనం హైలైట్ చేసుకుందాం, మన మీడియాలో ఇంకా పేరు వచ్చేస్తుంది మనకి. ఎవరి పేరు వస్తుంది? పాస్టర్లు, కొంతమంది పాస్టర్లు. మిగతా వాళ్ళు కొంతమంది పాస్టర్లు, మిగతా వాళ్ళు కొంతమంది వస్తున్నారు సార్. కొంతమంది మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఏమైపోయి ప్రపంచం వస్తున్నారు సార్. ఈవెన్ హైందవులు మాట్లాడుతున్నారు కదా, హైందవులు కూడా నిన్న నేను ఒక ఇంటర్వ్యూకి పోయినప్పుడు, రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ నడుస్తా ఉంటే అక్కడికి స్వామీజీ గారు వచ్చారు నాతో డిబేట్ చేయాలని చెప్పి. కానీ అక్కడ ఈ సెన్సిటివ్ విషయం అని చెప్పి అక్కడ యాంకర్ గారు సమయస్ఫూర్తితో వారు వివరించి ఆ డిబేట్ కి ఒప్పుకోలేదు. నాకు తెలియదు అని బయటికి వెళ్ళిపోయి తలుపేసుకున్నాడు. ఏంటి ఏమైందిరా అనుకున్నాను. కానీ లేటర్ లోపలికి వచ్చింటే ఆయన చెప్పాడు, ఇలాగ ఉంది, మీతో చేయాలనుకుంటున్నారండి డిబేట్, నేను వద్దని చెప్పన్నాను. మా ఎంపీ గారు కూడా ఒప్పుకోలేదు, సెన్సిటివ్ విషయం కాబట్టి డిబేట్ లేకపోతే బాగోదు. ఓకే అంతా అయిపోయిన తర్వాత నాది ఒక సుమారుగా 2 hours ఏమో నడిచింది ఇంటర్వ్యూ. స్వామీజీ గారిది కూడా పక్క రూమ్ లోనే డిబేట్ అయింది. నడిచింది 45 minutes లో అయిపోయింది. ఆయన టక్మన్ వచ్చి నా రూమ్ లో కూర్చొని ఉన్నారు, నాకు ఎదురుగా కూర్చొని నాది ఇలాగే నాతో నడుస్తున్నారు మాట్లాడు. అంతా అయిపోయిన తర్వాత అంటే కెమెరాస్ ఉండవు కాబట్టి డిబేట్ కాదు కాబట్టి జనరల్ గా మాట మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటి ఏంటంటే, గురుగారు సార్ పాస్టర్ గారు ఇది 100% మర్డర్ అండి అన్నాడు. స్వామీజీ గారు చెప్పారండి, ఓపెన్ గా చెప్పారు 100% మర్డర్ అండి అన్నారు. హైందవులు చెప్తా ఉన్నారండి, హైందవ సోదరులు మీరు చూస్తా ఉంటే 100% మర్డర్ అంటున్నారు కదా, అయినా అన్నారు సాక్ష్యాలు లేకుండా మనం మాట్లాడలేదు. క్రైస్తవులు కాదు అదే, ఇప్పుడు ఆ సాక్ష్యాలు మాకు వదిలేసి పోలీస్ వాడిని వదిలేసి పోలీస్ వాడిని ఇన్వెస్టిగేషన్ నుంచి పక్కకు తప్పుకొని క్రైస్తవులైన మేధావులు, క్రైస్తవులైన వారు ఎవరైతే ఉన్నారో మీకు ఒక రోజు పోలీస్ వ్యవస్థ వేస్ట్ అంటారా మీరు? అందుకే అంటా ఉన్నాను నేను, వేస్ట్ అని చెప్పి అనట్లేదు. పోలీస్ వ్యవస్థ మీరు చెప్తున్నారు అంటే ఇప్పటిదాకా మేము ఇచ్చిన అనుమానాలు, ఇప్పటిదాకా మేము ఇచ్చిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా వాటి మీద పోలీస్ వాళ్ళు ఆ కోణంలో చేస్తున్నారు. ఎందుకంటే ఒక పెద్ద కేసు లీడ్ చేసేటప్పుడు పక్కన నోరు జారితే పోలీసులు కూడా వాళ్ళకి ఇబ్బంది అయింది. వి అండర్స్టాండ్. మళ్ళీ మేము ఇప్పుడు ఒక అనుమానం వ్యక్తం చేస్తాం, పోలీస్ వ్యవస్థ వేస్ట్ గా మాట్లాడుతున్నారు. వేస్ట్ అని నోట్స్ అన్నా అట్లానే మాట్లాడుతున్నారు. మీరు అన్నారు, మీరేమన్నారు, మీరు మీ పాస్టర్లు అంతా వచ్చి మాట్లాడేస్తున్నారు అని అంటే పాస్టర్లు కాదు హైందవ సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. కరుణాకర్ సుగుణాది మొన్న రెడ్ మీడియా పోయి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన కింద కమెంట్లు పెడుతుందా పిచ్చ బూతులు తిడతా ఉన్నారు హైందవ సోదరులు. హైందవులు అందరు చెడ్డవారు లేరుగా, 90% మంచి వాళ్ళు ఉన్నారు, ఇట్లా 10% గలిసి నా కొడుకులు ఉన్నారు. ఇలా వాళ్ళే తిడతా ఉన్నారు, పిచ్చ నా కొడుకులు మీరు వచ్చినందుకే ఈ గొడవలు జరుగుతా ఉన్నాయి, మీలాంటి వాళ్ళు అంత మంచి వ్యక్తికి బదులు మీరు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి పిచ్చ బూతులు తిడుతున్నారు. కమెంట్ మీరు చూడండి. ప్రవీణ్ గారు నార్మల్ మనిషి కాదండి. సరే మీ పుస్తకాల కోసమో లేకుంటే దానిలో ఉన్న అవినీతియో లేకుంటే దానిలో ఉన్న చెడుతనం కోసం ఆయన మాట్లాడి ఎండగట్టిన విషయాలు వాస్తవం అయితే, వ్యక్తిగతంగా మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ సుగుణ కంటే అమరావతి ప్రసాద్ కంటే ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పి అంటాను నేను. మరొక ఆయన మదర్ తెరీసా అయితే ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ద ఇండియా అని చెప్పి పిలవాలని చెప్పి అంటాను. ఎంతో మంది ఎవరిని ఫాదర్ ఆఫ్ ద ఇండియా ప్రవీణ్ గారు అండి. దేనికోసమా? ఆర్ఫన్ పిల్లలైనా దత్తత 8 మంది ఆర్ఫన్ పిల్లలైనా రెస్క్యూ చేసుకొని ఆయన ఎంతో మందికి ఆదరిస్తా ఉన్నారు. రెండోది రోడ్ల మీద తిరుగుతున్న పిచ్చి వాళ్ళు, జాబులు లేక తిరుగుతున్న వ్యక్తులను ఆయన తీసుకొచ్చి ఆయన వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అన్ని రకాలుగా చేసి తన కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చిన విషయాలు ఉన్నాయి. అంత గొప్ప మనిషి అండి, చాలా మంది చేస్తా ఉన్నారు. కాబట్టి మేము కోరుకుంటా ఉన్నామండి. చాలా మందిలో ఈ రోజు ఆయనని చంపేయడానికి కారణము మానవత్వము, మంచి కూడా చనిపోక ముందు ఎటిలే ఏ విషయంలో అంటున్నాను. ఏ విషయంలో సరే ఆ రోజు షమీ గారు మాట్లాడినప్పుడు తప్పు పాస్టర్ గారు ఇట్లా మాట్లాడకూడదు మీరు అనొచ్చు. ఆ రోజు
పాస్టర్ గారిని, అనొచ్చు ప్రవీణ్ గారిని. అవును, ఏ విషయంలో తప్పు ఏ పట్టాలి? విషయంలో నేను సార్ అదే అంటున్నాను. హైందవులకి లేకపోతే ముస్లింస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా మాట్లాడుతుంది, మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దండి అంటే ఆ రోజు మాట్లాడితే అంతా బాగుండేది కదా. రాధా మనోహర్ దాస్ గుడ్లు పెడతా ఉంటే మీరు అందరూ ఏం చేస్తా ఉన్నారు? రాధా మనోహర్ దాస్ మాకు కనపడినప్పుడల్లా మేము మాట్లాడుతూనే ఏం మాట్లాడారు? ఒక్క మీడియా చూపెట్టండి, నన్ను ఖండించింది. మీడియా పలోమని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి నిన్న కూడా ఇప్పుడు కూడా ట్రీ మీడియాతో అదే అన్నాను. మీరు మీడియా జర్నలిస్టులు కొన్ని విలువలు పాటించాలని చెప్పి అన్నాను నేను. ట్రీ మీడియా ఇంత ఘోరంగా జరిగిన తర్వాత కూడా నిన్న కూడా ట్రీ మీడియాలో రాధా మనోహర్ దాస్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడేమంటాడంటే రాధా మనోహర్ దాసు ఎండిపోయిన శవం అని చెప్పి అంటాడండి. మళ్ళీ వచ్చి తిట్టిస్తా ఉన్నారు, మళ్ళీ మత ఘర్షణలు చేస్తా ఉన్నారు. కరుణాకర్ సుగుణని మళ్ళీ వచ్చి రెడ్ మీడియా వచ్చి ఇంటర్వ్యూ చేస్తా ఉంటే 10 years బ్యాక్ ఏదైతే మాట్లాడారు దాని మీద మాకు అనుమానం కలుగుతా ఉందని చెప్పి మేము మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కూడా కరుణాకర్ సుగుణ ఏమంటాడంటే నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను చచ్చిపోయే లోపు చర్చలు ఉండవు, హాస్టల్ మిగలకుండా చేస్తా అంటాడు. ఇంకో రాడు హమారా ప్రసాద్ వచ్చి ఏమని మాట్లాడుతాడు అంటే చచ్చిపోయిన వ్యక్తి కోసం మేమంతా బాధల్లో ఇబ్బందుల్లో ఎంతో సంతాపం తెలియజేస్తా ఉంటే ఆడు దేశద్రోహి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మీడియాలో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వైల్డ్ వుల్ఫ్ మీడియాలో మాట్లాడిన యాంకర్ ఎవరైతే కృష్ణ గారు ఉన్నారో మీకు కూడా మీరు అన్నారు కాబట్టి మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ కొట్టాలని చెప్పి అంటాడు. ఎందుకంటే ఆయన ఇమ్మీడియట్ గా చెక్మేట్ పెట్టాడు అక్కడ. ఏ విధంగా దేశద్రోహి అంటా ఉన్నావు, దేశద్రోహి అంటే నీకు తెలుసా అని ఇమ్మీడియట్ గా మాటని ఖండించి అక్కడే ఆపాడండి. దేశద్రోహి అని ఎవరిని అంటారు అని చెప్పి అమారా ప్రసాద్ అక్కడే ఖండించానన్నా అని చెప్పి అన్నాడు. అలాంటి వారికి సెల్యూట్ అండి. మేము కూడా మాట్లాడలేదు, మీకు కూడా సెల్యూట్ అండి అంటున్నాను నేను. క్వశ్చన్ చేస్తూనే ఉంటాం, సెల్యూట్ అంటాను. కానీ కొన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళు గుడ్లు పెడుతున్నారా అని చెప్పి అంటాను నేను. రాధా మనోహర్ దాస్ ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, బైబిల్ బొకరా అని చెప్పి మేరీ లాతో మాట్లాడుతూ యేసు ప్రభు వర్జిన్ మరియకి పుట్టలేదు అని చెప్పి కరుణాకర్ సుగుణ గాని, లలిత్ కుమార్ గాని, అమారా ప్రసాద్ గాని, డిచ్కీ బాబా గాని వీళ్ళు మాట్లాడుతున్న దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం మా మీద రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఆ రెస్పాన్సిబిలిటీని భుజాల వేసుకున్న వ్యక్తే మహానుభావుడు ప్రవీణ్ పగడాల గారు. ఆ ఆన్సర్స్ ఇస్తూ దానికి కౌంటర్ గా మీ పుస్తకాల్లో ఏమున్నాయి మీకు తెలియదారా, మీ ముడ్డి కింద ఉన్న నలుపుని మీరు చూసుకుంటారా బాబు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలే. ఎక్కడ కూడా రాధా మనోహర్ దాస్ అవుట్ ఆఫ్ ద లైన్ మాట్లాడినట్టుగా ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ద లైన్ పోయి ఇంత చెడుగా దూషిస్తూ ఏలన చేస్తూ చెడు మాట ఎక్కడ మాట్లాడలేదు. ఉన్నయన్ని పుస్తకాలకెళ్ళి మాట్లాడాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇదిగోండి ఇది రామాయణ కాండము నా దగ్గర ఉన్నది. చెప్పండి, రామాయణ కాండములో ఏమని చెప్పండి. మన ఒక వీడియో మాట్లాడుతూ చాలా మంది ఏమంటా ఉన్నారంటే ప్రవీణ్ పగడాల గారు ఒక వీడియోని చూపెడుతూ సీతమ్మ వారిని ఇట్లా అన్నాడు, సీతమ్మ వారిని ఇట్లా అన్నాడు, సీతమ్మ ఇట్లా అన్నాడు. సీతమ్మ వారిని అన్నది ప్రవీణ్ పగడాల గారు కాదండి, సొంతగా రాములు వారే. నేను అందుకే అంటున్నాను, ఇదిగో ఇక చూస్తే అందుచేత నేను నిర్ణయం చేసుకుని ఈ మాటలు చెప్పుచున్నాను, నీ ఇష్టము ప్రకారంగా లక్ష్మణుని సంరక్షణలోకి కానీ భరతుని సంరక్షణలోకి కానీ ఉండుటకు నిశ్చయించుకొనుము అని రాములు వారు సీతమ్మకి చెప్తా ఉన్నారు. కిందకు వస్తే ఇంకో మాట, సీత శత్రుఘ్ని సంరక్షణలోకి కానీ సుగ్రీవుని సంరక్షణలోకి కానీ రాక్షసుడైన విభూషుని సంరక్షణలోకి కానీ ఉండుటకు నిశ్చయించుకొనుము, లేదా నీకు ఇష్టం వచ్చినట్లు చేయము. ఇది రాములు వారు సీతమ్మ వారికి చెప్పిన మాట. నీకు ఇష్టం వచ్చినట్టు పేర్లు చెప్తూ లక్ష్మణుడు గాని, భరతుడు గాని, సుగ్రీవుడు గాని, ఇంకెవరైనా నీకు నచ్చినట్లయితే వారి సంరక్షణలోకి నువ్వు వెళ్ళిపో, నా దగ్గరికి వద్దని చెప్పి రాములు వారు సీతమ్మ వారికి చెప్పినట్టుగా ఈ మాటలు పట్టుకొని ప్రవీణ్ పగడాల గారు ఏమన్నారంటే ఇది కొద్దిగా అర్థం చేసుకోవడానికి సంస్కృతం నుంచి డిరైవ్ అయిన ట్రాన్స్లేషన్ అయిన తెలుగు కాబట్టి నా సొంత భాషలో మీకు అర్థం కావడానికి తెలంగాణ భాషలో నేను చెప్తానని చెప్పి ఆ వీడియోలో అయినా డిబేట్ లో మాట్లాడుతూ నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో సీతమ్మ, అటు లక్ష్మణుడు గాని సుగ్రీవుడు గాని అని చెప్పి ఈ పేర్లు అని చెప్పి నీకు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఆయన చెప్పిన మాట. ఇది చదివి చేస్తే కదా మనోళ్ళు చదవరు. ఇప్పుడు ఈ ఉన్నదాన్ని ఆయన చెప్తే తప్ప దాన్ని పట్టుకొని వచ్చి దానిలో లేదు మళ్ళీ ఇదేంటి మళ్ళీ ఇది పైన సంస్కృతంలో ఉంది, మీకు మళ్ళీ పంపిస్తాం మీ ఎడిటింగ్ లో పంపిస్తాం. సంస్కృతంలో ఉంది, కింద తెలుగులో ఉంది విత్ ద బుక్ పేరు కూడా మీకు చూపెడతాం. ఇదిగోండి యుద్ధకాండము, ఈ బుక్ లోకి నేను తీసుకొచ్చిన స్క్రీన్ షాట్. యుద్ధకాండము రామాయణము, రాములు వారు చెప్తున్న సన్నివేశం ఆయన చెప్తే మా సీతమ్మ వారిని మీరు సీతమ్మ వారిని ప్రవీణ్ గారు అవమానించలేదు, రాములు వారు అవమానించారు. నీకు నచ్చిన వారి దగ్గరికి వెళ్ళిపో, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపో, పేర్లు కూడా చెప్పారు, సంరక్షణలోకి వెళ్ళిపో, నువ్వు నా దగ్గర వద్దని. సీతమ్మ వారిని అవమానించింది ఎవరండి? రాములు వారు కాదా? ఇన్సల్ట్ చేసింది ఎవరు? అనుమానించింది ఎవరు? అవమానించింది ఎవరు? ఆ మాటలు రామాయణంలో స్త్రీ వివక్ష ఉందని చెప్పి కరుణాకర్ సుగుణ బైబిల్లో స్త్రీ వివక్ష ఉందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే
స్త్రీ వివక్ష బైబిల్లో లేదురా బాబు, మీ రామాయణంలో ఉంది, మీ రాములు వాళ్ళే ఇలా అన్నారు. స్త్రీ వివక్ష బైబిల్లో కూడా ఉంది, చూపించమంటారా? ఇప్పుడు బైబిల్ కోసం కాదండి, లేదు బైబిల్ సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటూ పోతే వీళ్ళు హ్యావ్ ఎ డిబేట్ ఆన్ దట్. కరుణాకర్ సుగుణ రేజ్ చేసిన క్వశ్చన్, మీరు ఆ వీడియోని మీకు పంపిస్తాను, నా దగ్గర ఉంది వీడియో మొత్తము. అన్న వచ్చి పింక్ షర్టు, పక్కన బ్లూ షర్టు, ఇంకో ఆయన ఎల్లో షర్ట్ లో ఉంటాడు, ముగ్గురు ప్యానల్ లో ఉంటారు. డిబేట్ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కరుణాకర్ సుగుణ ఈ క్వశ్చన్ రేజ్ చేశాడని చెప్పి ఆ క్వశ్చన్ ని కౌంటర్ కొడుతూ ఎల్లో షర్ట్ అయిన ఒక గుడ్ అయిన ఉంటాడు, పేరు గుర్తురాడు, ఆయన మాట్లాడిన తర్వాత ప్రవీణ్ అన్నకు మైక్ వస్తే ప్రవీణ్ అన్న మా బైబిల్లో కాదురా బాబు అన్న, ఆ స్త్రీ వివక్ష క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఇచ్చి యేసు ప్రభు వారు యెహోవా దేవుడు స్త్రీ వివక్ష కాదురా బాబు, స్త్రీని రక్షించే కోణంలో ఆయన తీసుకొచ్చిన చట్టం అది అని చెప్పి దానికి వివరణ ఇస్తూ రాళ్లతో కొట్టమని ఎందుకు చెప్పాడు, దాని తర్వాత బూడిద కలిపిన నీళ్లు ఎందుకు తాగమన్నాడు అని చెప్పి ఆన్సర్ ఇస్తూ మీ రామాయణంలో ఏముంది చూడరా బాబు అని చెప్పి రామాయణంలో ఉన్న వర్సుని కోట్ చేస్తూ ఆయన చెప్పిన మాటని ఇక్కడ అన్ని కట్ చేసి ఆ ఒక్క మాట తీసుకొచ్చి మొత్తం దాన్ని వైరల్ చేసి ప్రవీణ్ పగడాల గారు మా సీతమ్మని సీతమ్మని ప్రవీణ్ అన్న అవమానించలేదు, రాములు వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడన్న విషయాన్ని మాట్లాడాడు. అది తప్పు కాదా? నేను అందుకే అంటా ఉన్నా, మీరు ఎన్ని కాంట్రవర్సీ వీడియోలు పట్టుకొచ్చినా కూడా ఆయన తూలి కూడా ఎక్కడ కూడా తప్పు మాట్లాడు, ప్రతిదీ ఎవిడెన్స్ తో పుస్తకాలు మాట్లాడుతూ పెద్ద పెద్ద జ్ఞానవంతులు వచ్చి కూర్చుంటే కూడా ఆయన ముందు నిలబడలేకపోయారండి. అందుకే ఈరోజు ఆయన వాయిస్ నొక్కేశారు. ఓకే, వాయిస్ ఎవరు నొక్కేయాలి? యాక్సిడెంట్ చనిపోయారని చాలా మంది అన్నారు. సరే, ఇవన్నీ అనుమానం. సరే, మీ అనుమానం యాక్సిడెంట్, మీ ఇమాజినేషన్ లో మీరు మర్డర్ అనుకుంటున్నారు, నా ఇమాజినేషన్ లో తప్పులేదు. ఇంకా పోలీసుల నుంచి సరైన ధృవీకరణ బలవంతంగా మత మార్పిడి చేయట్లేదు, బలవంతం పీక బిస్కి ఇది ఏమంటారు మర్డర్ అని చెప్పి నేను ఒప్పించలేదు. చాలా మంది అట్లానే అంటున్నారు, నన్ను నొప్పించకపోవచ్చు, సమాజాన్ని నొప్పించలేదు. యాక్సిడెంట్ అని ఎలా చెప్తారు చెప్పండి నాకు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? యాక్సిడెంట్ ఏంటంటే నా దగ్గర ప్లెంటీ ఆఫ్ ఎవిడెన్స్ నేను మాట్లాడతాను. ప్రవీణ్ గారు ఒక వైన్ షాప్ లోకి వెళ్ళి మందు తీసుకున్నారా? తీసుకోలేదు. నేను చూపిస్తాను, చూపెట్టండి. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ విజయవాడ దగ్గర ఒక పిఎస్ లో, లైక్ ఒక ట్రాఫిక్ పిఎస్ నుంచి ఒక ఎస్ఐ గారు ఆయన సేవ్ చేసి ఒక డివైడర్ మీద కూర్చోబెట్టి ఆయనకు వాటర్ ఇచ్చి ఆయన ఫోటోస్ క్యాప్చర్ చేశారు. అవునా కాదా? ఆ ముఖం ఎందుకు క్లారిటీ? అవునా కాదా? ఆయన కాదు, ఆయన కాదన్నప్పుడు ఆ పోలీస్ ఆయన తప్ప. అందుకే అంటా ఉన్నాను, ఇప్పుడు అక్కడ సీసీటీవీలు ఉంటాయండి, ఒక్క ఫోటోతో మాట్లాడితే అనుమానాలు వస్తాను, ఎందుకంటే ఫోన్ ఫేస్ క్లారిటీ లేదు అక్కడ. నేను అందుకే పోలీస్ వారికి ఏమంటా అంటే మాకున్న అనుమానాలను మీరు క్లారిటీ ఇవ్వండి. సీసీటీవీలు ఉన్నాయి కదా, పడిపోయాడని చెప్పి అంటున్నారు, మీరు లేపారని చెప్పి అంటున్నారు. 3-4 hours కూర్చొని చాలా మంది ఏమంటున్నారంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా కూడా ఆయన తాగుతూనే వచ్చాడు. ఏంటి ప్రూఫ్? ఆయన తాగుతూనే వచ్చాడు. ఏంటి ప్రూఫ్? చెప్తున్నా కదా, ఆడ కనపడిన ఒక ప్రూఫ్ ఉంది, చాలా ఉండొచ్చు. తాగుతూ వస్తుంటే పోలీసు పట్టుకున్న పోలీసు ఆయన తాగి లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడుగా. ఎవరు? పోలీస్ ఆయన. పోలీస్ అయినా చెప్పాడు కదా ఆయన తాగి లేడని చెప్పి అన్నాడు. బాటిల్ ఎవరు తీసుకెళ్తున్నారు? ఏ బాటిల్? అది రాత్రి కదా 10-10కి. ఇదేమో సాయంత్రం కదా 10-10కి. అది యాక్సిడెంట్ జరిగింది. ఇదేమో రాత్రికి. ఇంకోటి చూపెడతాను. ఇప్పుడు నైట్ 11:43 కదా ఆయన చనిపోయింది, యాక్సిడెంట్ అయింది. కొవ్వూరు ఎప్పుడు దాటాడు ఆయన? 10:22 టోల్ గేట్ దాటి వెళ్ళిపోయారు. 11 o'clock 11:10 కొవ్వూరు లాస్ట్ టోల్ గేట్. అదే లాస్ట్ టోల్ గేట్ నుంచి చనిపోయిన ప్లేస్ కి 6.3 kilometers ఉంటుంది. 6.3 kilometers లాస్ట్ టోల్ గేట్ అదే. ఆయన ఇలాగ తూలుతూ బండి నూక్కుంటే వెళ్ళేది లాస్ట్ టోల్ గేట్ అదే. దాంతో టోల్ గేట్ దాటితో మళ్ళీ బండి స్టార్ట్ అయ్యి మళ్ళీ పికప్ ఇచ్చుకున్నాడు. సో ఆ టోల్ గేట్ నుంచి చనిపోయిన ఒక స్పాట్ దాకా 6.3 kilometers ఉంటుంది. ఈయన తాగిన వీడియో ఇది నా దగ్గరే ఉందండి. ఇక తాగిన వీడియో మీరు చూస్తే ఇక్కడ 10:12 కనబడుతుంది. పైన టైమింగ్ చూడండి, 10:12 22:12 అని ఉంటుంది. మీకు పంపిస్తాను నేను 22:12. ఆయన చనిపోయినప్పుడు ఒక గంట తర్వాత. ఇప్పుడు ఈ గంట దగ్గర మీరు ఒకసారి చూస్తే ఇదిగోండి ఆ ఫోటోలో ఉన్న హెల్మెట్, ఇది మనిషి ఆయనే. ఓకే, మీరు జాగ్రత్త చూడండి. ఫోటోలో ఉన్న మనిషి ప్రవీణ్ పగడాల అని చెప్పి ఆయన మీద నిందలేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇక్కడ చనిపోయి ఉన్నాడు స్పాట్ లో. ఆయన హెల్మెట్ ఇది, దానిపైన జావా అని చెప్పి స్టిక్కర్ కనబడుతుంది. అది ఇటు సైడ్ కావచ్చు. ఇక్కడ చూస్తా ఉంటే అంటా ఉన్నాను అనుమానాలు కనబడుతూ ఉన్నాయి. ఇదే లెఫ్ట్ సైడ్ కి, ఇక ఇది కూడా లెఫ్ట్ సైడ్ కే, ఆయన తిరిగిన సైడ్ కి రైట్ సైడ్ కి, అది కూడా చనిపోయింది కూడా రైట్ సైడ్ కే. సేమ్ సైడ్ కి చూస్తే ఇక్కడ జావా స్టిక్కర్ లేదు, అటు తిరిగి ఉన్నాడు. ఇది కూడా తలకాయ కూడా అటు తిరిగి ఉంది. ఇలాంటి వారు ఉంటే ఖచ్చితంగా దాన్ని మర్డర్ అని ప్రూవ్ చేస్తారు. అందుకే అంటా ఉన్నాను అనుమానాలు కనబడతా ఉన్నాయి కాబట్టి చూపెట్టండి అని అంటాను. ఇప్పుడు ఫోన్ పే చేసి ఉంటాడు కదా, ఫోన్ పే తీయండి. ఇప్పుడు ఆయన గూగుల్ పిక్సెల్, నేను ఆయన దగ్గర మనుషులతో ఇందాక మాట్లాడాను, ఏ ఫోన్ ఏం కథ అంటే అది గూగుల్ పిక్సెల్. వెనకాల ఉన్న ఏదో కవర్ ఉంటుంది కొద్దిగా యాష్ కలర్ బ్రౌన్ కలర్ అని చెప్పన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఫోన్ చూస్తుంటే బ్లాక్ కలర్ కనబడుతుంది. ఇప్పుడు అది ఏ ఫోన్?
ఆయన స్కాన్ చేసి ఉంటే అందులో పేరు వచ్చేస్తాగా ప్రవీణ్ పగడాల సీసా కొన్నాడు అని చెప్పి. ఒకవేళ ఇప్పుడు సీసా కొన్నాడా అని చెప్పి అనుకుందాం, సీసా కొనాల్సిన అవసరం ఆయనకి ఏం పట్టింది? ఆయన వచ్చి ఇంటర్నేషనల్ ఫిగర్, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. సింపుల్ గా లాజిక్ గా ఆలోచిస్తే నాలాంటి మీలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు నాకు కూడా అంత చిన్నగా ఏదో అంత ఘోరంత చిన్నగా గుర్తుపడతారు, పేరు ఉంది. నాలాంటి వ్యక్తిపై ఎక్కడైనా వైన్ షాప్ లో కూర్చుంటాడా? నాలాంటి వ్యక్తిపై ఎక్కడైనా కొనుక్కుంటారా? సింపుల్ గా లాజికల్ మానవత్వంతో ఆలోచిద్దామండి. ఇప్పుడు మీరున్నారు, అందుకనే మాస్క్ పెట్టుకుని గోపి గారు ఉన్నారు, అందుకనే మాస్క్ పెట్టుకుని వెళ్ళారు కదండి. ఎందుకు గుర్తుపట్టారు? మాస్క్ పెట్టుకుంటే గుర్తుపట్టారా? ఆయన హెల్మెట్ గుర్తుపట్టారా? మాస్క్ గుర్తుపట్టారా? పర్సనాలిటీ గుర్తుపట్టారా? పొరపాటున గుర్తుపడతారని నాకు డౌట్ ఉండదా? భయం ఉండదా మనుషుల్లో? ఆయన మాస్క్ పెట్టుకుని వెళ్ళారు, మనుషుల్లో ఉండదా? సరే ఇప్పుడు గుర్తుపట్టారు అనుకోండి, ఆయన తాగడండి. ఒకవేళ తాగాలనుకుంటే విజయవాడ దాకా వచ్చాడు, అక్కడ హోటల్ బుక్ చేసుకుని తాగొచ్చుగా. అంత అర్జెన్సీ ఏముందని పరిగెత్తడం? ఆయనకి ఏ డిప్రెషన్ లో ఉన్నాడు? ఇప్పుడు చీప్ లిక్కర్ కొనాల్సిన అవసరం ఏముంది? చీప్ లిక్కర్ కొనాల్సిన అవసరం ఏముంది? చీప్ లిక్కర్ కాదు, చీప్ లిక్కర్ 100 రూపాయలు చిన్న బాటిల్ అది. బకాడి ఎంత ఉంటది? అది ఎంత ఉంటుంది చెప్పండి? నాకు తెలియదు, నా విషయాలు నాకు తెలియదు. మీరు తాగరు ఇప్పుడు? నాకు సంబంధం లేదు. ఒకప్పుడు తాగేటోని, 15 సంవత్సరాల కింద తాగేవాడిని. నాకు సంబంధం లేదు. ఇప్పుడు నాకు 1200 అంత చీప్ లిక్కర్ తాగుతాడు అంటే 1200 చీప్. ఆయన అమెరికాలో కంపెనీలు ఉన్నాయి బ్రదర్, ఆస్ట్రేలియాలో కంపెనీలు ఉన్నాయి, పాకిస్తాన్ లో తెలుసు కదా, ఫారెన్ బ్రాండ్ తాగుతాడు. ఫారెన్ బ్రాండ్ తాగుతాడు కానీ అందుకే నేను చీప్ ఇంకా 770 రూపాయల బాలకృష్ణ ఎవరు కౌంట్ చేయారండి? బాలకృష్ణ గారికి ఈయనకి సంబంధం లేదు. బాలకృష్ణ ఈజ్ ఎ పాస్టర్ అండి. పాస్టర్ కి ఒక చిన్న డౌట్ చెప్తున్నా. ఆయన కంపెనీలో చెప్తున్నారు కదా, బాలకృష్ణ గారు ఇంకా ఎంత పబ్లిక్ ఫిగర్, ఆయనకి ఎన్ని 100 కోట్ల రూపాయలు ఆస్తున్నారు. సో ఎవరు అలవాటు వాళ్ళు? పాస్టర్ గారి ముందు ప్రైమ్ మినిస్టర్లు అయినా ప్రెసిడెంట్లు అయినా మోకాలు ఉండి బ్లెస్సింగ్ తీసుకోవాల్సిన విషయమే. అది పాస్టర్ గారి యొక్క లెవెల్. అది అంటే ఒక పాస్టర్ దగ్గర చూస్తే పాస్టర్ దగ్గర అట్లా మోకాలు వచ్చేస్తారు. మీరు అర్థం చేసుకోవడానికి మొన్న మోడీ గారిని మీరు చూస్తే క్రిస్మస్ కి ఈస్టర్ కి మోడీ గారు చర్చిల్లోకి పోయి, లేదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఏ ఎమ్మెల్యే అయినా పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పిఠాపురంలో ఆ చర్చిది పరిశుద్ధ స్థలం అంటారు, పైకి వెళ్తే అతి ఓవర్ స్పిరిచువాలిటీ ప్లేస్ ఉంటుంది. ఎవరు పడితే అక్కడికి రాలేరు. ఓన్లీ ఫాదర్స్ మాత్రమే, పాస్టర్స్ మాత్రమే కొన్ని చర్చెస్ లో, క్యాథలిక్స్ లో కూడా ఉంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆ బలిపీఠం ఏదైతుందో అక్కడ ఆగిపోయారు, అక్కడే మోకాలు ఉండి ప్రేయర్ చేయించుకొని వచ్చారు. మోడీ గారిని కూడా మీరు చూస్తే ఢిల్లీలో ఉన్న కొన్ని చర్చెస్కి వెళ్ళినప్పుడు వారు కూడా ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చారు. సో ఫాదర్స్, పాస్టర్స్ అనే వారి పరిస్థితి ఏంటంటే, ఈవెన్ ఇమాములైనా కావచ్చు, పూజారులైనా కావచ్చు, వారు స్పిరిచువల్ గా గురువులు కాబట్టి ఎంత పెద్దవారు ఇలా, ఈవెన్ కేసీఆర్ గారు కూడా చూస్తుంటే చిన్నజీవ స్వామి గారి దగ్గరికి పోయి మోకాళ్ళు వంగి, దొరలు ఏమంటారు, పొర్ల దండం పెట్టి పొర్లుగా పండుకొని వందనం చేసుకొని వచ్చినారు. ఎందుకంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. బాలకృష్ణ గారితో మీరు పోల్చాల్సిన అవసరం లేదు. మందు దగ్గర పోలుస్తున్నా, ఉన్నాను పాస్టర్ గారు మందు దగ్గర పోలుస్తున్నా. ఆయన తాగడండి, ముందు మీరు చీప్ అంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తాగడు. తాగినప్పుడు ఆయన తాగాల్సిన అవసరం వచ్చినా కూడా ఇప్పుడు ఆ చీప్ లిక్కర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చీప్ లిక్కర్ కాదు, డబ్బులు తక్కువనా. ఆయన చూస్తూ ఉంటే ఆయన చాలా హైఫై. తాగాలనుకుంటే అంట్లో చిరుకోవాల్సిన అవసరం లేదు. తాగాలనుకుంటే హోటల్లోకి పోయి తాగొచ్చు. మనకు తెలీదు, నేను అదే అంటా ఉన్నాను. దాన్ని కూడా మనం బేస్ చేసి ఇంకో ఎవిడెన్స్, మనిషి లేనప్పుడు మనం 100 మాటలు మాట్లాడతాం. 10:12కి ఆ వైన్ షాప్ లో ఉన్నట్టు CCTV ఫుటేజ్ చూపెడతాను. దాని తర్వాత ఈయన ఏదైతే ఇప్పుడు దాటాడు టోల్ గేట్, ఆ టోల్ గేట్ దాటింది 11:42కి దాటినట్టు కనబడతా ఉంది. ఓకే, రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఎలా చనిపోతాడు, కోదాడ నుంచి రాజమండ్రికి ఎట్లా పోయినా, కోదాడ నుంచి విజయవాడకు 100 కిలోమీటర్లు, విజయవాడ ఏలూరు 60 కిలోమీటర్లు, ఏలూరు నుంచి రాజమండ్రి 110 కిలోమీటర్లు, గంటలో 280 కిలోమీటర్లు బుల్లెట్ మీద ఎలా వెళ్తాడు? గంటలో ఇమాజిన్, గంటలో మీరు విజయవాడ రీచ్ అయిపోతారు. ఇక్కడ నుంచి మీకు విజయవాడ 250 కిలోమీటర్స్ వస్తుంది, హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి. మినిమం 4 to 5 hours పట్టుద్ది. గంటలో 280 కిలోమీటర్స్ కవర్ అయినట్టు కనబడుతుంది. ఆ ఒక తాగిన ప్రదేశం నుంచి 10:10కి 10 to 12 నుంచి చనిపోయిన ప్రదేశంకి 280 కిలోమీటర్స్. గంటలో వెళ్ళిపోతాడా? జస్ట్ గంటలో చనిపోయాడు. మీకు అక్కడ డౌట్ రావట్లేదా? ఇన్ని డౌట్స్ మేము రైజ్ చేస్తా ఉంటే మీరు ఇంకా యాక్సిడెంట్ ఎలా అంటారు? 280 కిలోమీటర్స్ ఎలా కవర్ చేశారు? 1 hour 10 o'clock CCTV 11:42 ఆయన చనిపోయాడు. గంటన్నరలో చనిపోయాడు. కవరింగ్ చూస్తా ఉంటే 280 కిలోమీటర్స్ అని చెప్పి ఇప్పుడే నాకు వచ్చింది స్టేట్మెంట్. ఎలా చనిపోయాడు? గంటలో వెళ్ళిపోతాడు. ఆయన ఫ్లైటా? అందులో హెడ్ లైట్ లేదంటారు. నైట్ పూట సరిగా రోడ్లు సరిగా ఉండవు, లైట్లు సరిగా ఉండవు. ఇంకో దగ్గర చూస్తుంటే పక్కన DCM లైట్ పక్కన పోతా ఉన్నాడు అని చెప్పి అంటా ఉన్నారు. గంటలో వెళ్ళిపోతాడు స్పాట్ కి, అన్ని చెక్ పోస్టులు అన్ని దాటుకొని. ఓకే,
సో అక్కడ ఉన్న వ్యక్తి అది ఖచ్చితంగా డ్రామా అని చెప్పి కనబడుతుంది. ఎందుకంటే 1 hour లోనే కవర్ డ్రామా చెప్పించాల్సిన రకరకాల అనుమానాలు కనబడతాయి. అవసరం ఎవరికి ఉంది? హెల్మెట్ మీద మనకి సింబల్ అవసరం ఎవరికి ఉంది? ఇంకో అనుమానం మనం చూస్తాం. డ్రామా చెప్పించాల్సిన అవసరం ఎవరికి ఉంది? విల్ కమ్ టు దట్ పాయింట్ అంటే ఇప్పుడు ఎవరు చేపించారు, ఎందుకు చేపించారు, వాళ్ళకి అంత అవసరం ఏం పట్టింది అనేది మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఇంకో అనుమానం మనం చూస్తా ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మనం చూస్తాం వైన్ షాప్ దగ్గర ప్రవీణ్ అన్న రియల్ ఫోటో, ఆ సీసీటీవీలో ఉన్న వాని ఫోటో మనం చూస్తా ఉంటే ఆయన ఐబ్రోస్ దూరం ఉన్నాయి, ఇక్కడ ఐబ్రోస్ దగ్గర కనబడతా ఉన్నాయి. ఓకే, ఐబ్రోస్ డిఫరెన్స్ ఉన్నాయి, కనిపెట్టేస్తున్నారు కదా జనాలు. ఆ మనిషి కాదని చెప్పి తెలిసిపోతా ఉంది. ఇంకో ఎవిడెన్స్ మీకు నేను చూపెడతాను. ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఓకే, కూర్చున్న షర్ట్ చూడండి, చనిపోయినప్పుడు బాడీ షర్ట్ చూడండి, కలర్ డిఫరెంట్ కనబడుతుంది. అది మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం వేరే. ఇది కూడా మార్నింగ్ అండి, చనిపోయినప్పుడు తీసింది. వెనకాల చూడండి వెళ్తురు కనబడుతుంది. ఇదేమో డార్క్ షర్ట్ కనబడతా ఉంది, ఇదేమో లైట్ షర్ట్ కనబడుతుంది. ఏ షర్ట్ మార్చి ఉండొచ్చు? మీ చూపించేది మార్చలేదు. మీరు ఎట్లా చెప్తారు? నాన్ స్టాప్ అదే షర్ట్ వేసుకుని తిరుగుతా ఉన్నాడు. మీరు ఎట్లా చెప్తారు సార్? మార్చుకొని ఉండొచ్చు కదా. మార్చింది కాదండి, దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్. మార్చింది కాదు. మీరు ఎట్లా చెప్తారంటున్నా? ఆయన బ్యాక్ చెక్ చేయాలి. లెట్ మీ కంప్లీట్ అండి. ఈ ప్యాంట్ చూస్తే డార్క్ కనబడతా ఉంది, అక్కడ ప్యాంట్ చూస్తే లైట్ కనబడతా ఉంది. దాని తర్వాత ఈయన చనిపోయినప్పుడు ఆయన షర్ట్ ను మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే ఆ బండి తప్పంటారా? ఆ బండి ఎవరు మరి? బైక్ దగ్గర కూడా మీకు డౌట్స్ ఎరైజ్ అవుతా ఉన్నాయి. ఇది మీరు ఏం చెప్తారు? ఈ బైక్ ను మీరు చూస్తా ఉంటే ఇక్కడ మొబైల్ హోల్డర్ కనబడతా ఉంది ఈ బైక్ కి. ఓకే, దాని తర్వాత ఆయన చనిపోయినప్పుడు బైక్ ను మనం చూస్తే అక్కడ మొబైల్ హోల్డర్ ఉన్నట్టు కనిపించదు. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇది మొబైల్ హోల్డర్ లేదు, విరిగిపోయి ఉంటది కదా. విరిగిపోతే అక్కడ ఆనవాళ్ళు కనబడాలి కదా. ఆ చిన్నది గ్రిప్ అయిన పట్టి ఉంటది కదా, పట్టి, ఆ పట్టికున్న క్లాంప్ సిల్వర్ కలర్ గా కొద్దిగా షైన్ అవుతున్నట్టు అక్కడ మనకు గుర్తులు కనబడతా ఉంటాయి. ఆయనకు మొబైల్ హోల్డరే లేదు, మొబైల్ హోల్డర్ వాడరు. నేను ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడాను. కార్ లో కూడా మొబైల్ హోల్డర్ పెట్టుకోరన్నా అని చెప్పి అన్నాడు. మళ్ళీ ఎలాగ రాజమండ్రికి వెళ్ళా అంటే ఆయనకు అవసరమే లేదన్నా, కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తాడన్నా. అన్న ఎన్నోసార్లు ఇల్లు వచ్చాడు రాజమండ్రికి అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకి దగ్గర ఉన్న వ్యక్తులతో ఈ రోజు మార్నింగ్ నేను కన్ఫర్మ్. ఇప్పుడు మీరు పోలీస్ అయిన తప్పు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చి పోలీస్ వారిది కాపాడిన ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కాపాడు పోలీస్ వారిది తప్పని చెప్పిన. మరొకటి ఇక్కడ చూడండి ఎవిడెన్స్, మరొక ఎవిడెన్స్ మీరు చూస్తే ఇక్కడ ప్రవీణ్ అన్న గారు 3 months బ్యాక్ డిసెంబర్ లో అమెరికాలో ఆయన దిగిన ఫోటో సేమ్ షర్ట్. ఇప్పుడు ఎవరైతే లోపల ఇక్కడ వైన్ షాప్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ దొరికాడో వాని పర్సనాలిటీ ఒకసారి చూడండి. వాడు బందోబస్తు కనబడతా ఉన్నాడు. వాని చెస్ట్, వాని షోల్డర్స్ అంతా చూస్తే వాడు జిమ్ చేసే వ్యక్తిగా బందోబస్తు కనబడతా ఉన్నాడు. ఇక్కడ ప్రవీణ్ అన్న చూడండి, చిక్కిపోయిన చిరంజీవిలా కనబడతా ఉన్నాడు. అదే షర్ట్ లూజ్ కనబడతా ఉంది. అదే షర్ట్ లో చూస్తా ఉంటే బందోబస్తు కనబడతా ఉంది. సో ఇక్కడ వ్యక్తి అక్కడ వ్యక్తి అర్థమైంది. దీన్ని చేపించాల్సినంత అవసరం ఎవరికి వచ్చిందని చెప్తున్నాను. కమింగ్ టు ద పాయింట్, ఇంకో మీకు అనుమానాలు కొన్ని నాకు అర్థమైంది. ఈ షర్ట్ చూస్తే లూజ్ కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, షర్ట్ ఆయన వేసుకొని చనిపోయినప్పుడు లూజ్ గా కనబడతా ఉంది. ఇప్పుడు ఏదైతే నిన్న వైన్ షాప్ లో వచ్చిందో షర్ట్ మనం చూస్తూ ఉంటే ఇదిగోండి టైట్ కనబడుతుంది, అంటే కొత్త షర్ట్ అన్నట్టు కనబడుతుంది. కింద డెడ్ బాడీ కనబడుతుంది, షర్ట్ మొత్తం లూజ్ కనబడుతుంది. ఈ ఎవిడెన్స్ మనకు సరిపోవా? ఈ షర్ట్ ఆ షర్ట్ ఒకటి కాదు, ఈ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ ఒకటి కాదు, ఏదో మొత్తము గఫ్లట్. ఈ బ్యాగ్ కి టైర్స్ ఉన్నాయి. నేను కనుక్కున్నాను ఇలాంటి బ్యాగ్ ఉందా, అలాంటి బ్యాగ్ లేవు. ఆయనకున్న బ్యాగ్ కి టైర్స్ లేవు, ఆయన వేసుకునే బ్యాక్ ప్యాక్ టైర్లు లేదని చెప్పి కూడా అన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో నేను మాట్లాడాను. దట్స్ వాట్ నేను చెప్తాను. ఇంకోటి ఎవిడెన్స్ మీకు చూపారు. మీరు యాక్సిడెంట్ కాదని చెప్పన్నారు కదా, యాక్సిడెంట్ అని చెప్పి అంటా ఉన్నారు కదా. ఇక్కడ మీరు చెట్ల మీద చూస్తా ఉంటే ఇక్కడ రక్తం మొత్తం చిల్లి ఉందండి. రక్తం మొత్తం చిల్లినట్టు కనబడుతుంది. వినండి, రక్తం మొత్తం చిల్లినట్టు కనబడుతుంది. ఇప్పుడు అదే మీరు బుల్లెట్ ని మీరు తీసుకుంటే ఏదైతే కింద సేఫ్టీ రాడ్ కనబడుతుందో ఆ సేఫ్టీ రాడ్ బంపర్ ఉంటుందో, మీరు యాక్సిడెంట్ అంటా ఉన్నారు. ఇప్పుడు నాకు మీరు చెప్పాల్సిన విషయం, బండి మీద పోతా ఉన్నావు పోతా ఉంటే బండి ఇటు పడిపోయింది అనుకున్నాం. ఇలాగ పడితే ఏ రేంజ్ లో ఉంటది యాక్షన్ నాకు చెప్పండి. అర్థమైన అవన్నీ మీ ఊహాగానాలు. ఎట్లా పడితే ఎట్లా కాదు చెప్పండి. పెద్ద లారీ వచ్చి గుద్దింది అనుకోండి, చెప్పండి ఫాస్ట్ గా ఎక్కడ కిలోమీటర్ అవతల పడాలి, ఎక్కడ పడాలి, ఎక్కడేం పడవచ్చు, మన చేతిలో మళ్ళీ ఎందుకు అక్కడ పడలేదు? కిలోమీటర్ దూరంలో పడలేదేమో. యాక్సిడెంట్ జరిగినప్పుడు మన చేతిలో సీసీటీవీలో చూపెడుతుంది కదా యాక్సిడెంట్, లారీ గుద్దినట్టు. అక్కడ ఎక్కడ సీసీటీవీ క్లియర్ అయిపోయింది. ఒకే ఒక సీసీటీవీ ఉంది, పెట్రోల్ బంక్ సీసీటీవీలో. అది కూడా ఎంత ఉందంటే దాని లెన్స్ కూడా జస్ట్ 200 meters వరకే దాని కెపాసిటీ. నాకు అర్థమైంది ఏంటంటే మీరు పోలీస్ వారి యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చూడలేదని చెప్పి నాకు అర్థమైంది. నేను చూసారా పోలీస్ వారు ఎక్కడైనా నిర్ధారించారా క్లియర్ గా అక్కడ లారీ గుద్దేసి వెళ్ళిపోయిందని?
ఇప్పుడు మీరు అన్నారు కదా యాక్సిడెంట్ అయి పడిపోయారు, మొదటి నుంచి అంటా ఉన్నారు, యాక్సిడెంట్ మొదటి నుంచి చెప్తా ఉన్నారండి. చనిపోయి వెళ్ళి ఆ షో డైరెక్ట్ చూసిన వ్యక్తుల నుంచే స్టార్ట్ అయిపోయింది. చూసిన ప్రతి వ్యక్తి చెప్పేదే అది యాక్సిడెంట్ కాదు, చంపేశారని. లారీ గుద్దేసి వెళ్ళిపోయింది అన్నారు కదా, లారీ గుద్దితే వెనకలికెళ్ళి గుద్దితే మళ్ళీ బండికి వెనకాల ఎందుకు డ్యామేజ్ కాలేదు? ఓకే, ఇప్పుడు మీరు ఏంది అల్టిమేట్ గా లారీ గుద్దలేదని అర్థమైంది, అల్టిమేట్ గా మీరు హత్య చేశారు, లారీ గుద్దలేదని అర్థమైంది. మీరు ఒప్పుకుంటారా? ఓకే, మీరు ఒప్పుకుంటారు కదా, మీరు హత్య చేశారు చెప్తున్నారు కదా. ఇప్పుడు అప్పటిదాకా ఒక అనుమానం ఏముండే, సరే మీరు హత్యని డిసైడ్ అయింది కాదు బ్రదర్, ప్రజలకి క్లారిటీ పోవాలి. రెడ్ కార్ అని చెప్పి చాలా మంది అన్నారు, డౌట్ ఉందండి. రెడ్ కార్ కి దానికి స్లో మోషన్ పోలీసు వాళ్ళు తీసి ఇంత గ్యాప్ ఉందని చెప్పన్నారు. రెడ్ కార్ వెనకాల ఉన్న 4 కార్లు వాళ్ళని కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు ఒకలేమో ఇస్రోకి సంబంధించిన వాళ్ళు, ఒకలేమో దర్శనానికి వస్తున్నారు, ఒక్కొక్కరు చెప్పి వాళ్ళకి సంబంధం లేదు. రెడ్ కార్ కి దానికి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పి పోలీసు వాళ్ళు క్లియర్ గా చూపితే రెడ్ కార్ గుద్దింది కాదు, బస్సు గుద్దింది కాదు, దాని తర్వాత లారీ గుద్దింది కాదు. పోలీసు వారే చెప్పింది ఏంటంటే ఆయనే పడిపోయాడు, అక్కడ రాళ్ళు ఉండే తగిలాయేమో అని చెప్పి అన్నారు, కానీ పూర్తిగా వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేనేమంటానంటే నాకు అర్థమైంది, మీరు అల్టిమేట్ గా ఆయన చంపేశారని చెప్తున్నారు, అంతే కదా మీరు చెప్పేది? అదే కదా, వినట్లేదు. నాకు అర్థమైంది సార్, ఎన్ని మాట్లాడిన సరే మీరు అల్టిమేట్ అదే కాదు. ఇంకో అనుమానం మీకు నేను చెప్పలేదు, ఇప్పుడు వేరే మీడియాలో చెప్పాను, మీ మీడియాలో చెప్పాలిగా. చెప్పండి. సేఫ్టీ రాడ్ ఉంది, సేఫ్టీ రాడ్ ఏదైతే ఉందో సేఫ్టీ రాడ్ కి నేను అందుకే అన్నాను, ఇట్లా పడితే ఒకవేళ బండి ఆ స్పీడ్ 80-90 స్పీడ్ 100 స్పీడ్ ఉంటే రాసుకుని వెళ్ళిపోవాలి. అక్కడ రాసుకునే గీతలు ఎక్కడ లేవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్ ఎందుకు కాదంటారు, రాసుకునే గీతలు ఉండాలి. రాసుకునే గీతలు ఎక్కడ కనబడట్లేదు. ఒకవేళ బండిలు ఇలా పడినా కూడా, పడితే ఇటో అటో పడిపోలేదు, ముందుకు ఇట్లా పడాలి. ఈయన గోయిలకి ఇలా పడితే ఎగిరి అటు పడాలి. ఈయన ఫస్ట్ ఫోటో చూస్తే ఈయన ఇలా ఉన్నాడు, దీనిపైన బుల్లెట్ కనబడుతోంది. అయితే ఇప్పుడు ఆ బుల్లెట్ కి అయితే సేఫ్టీ రాడ్ ఉంటుందో దాని మీద రక్తం ఇలా చిల్లినట్టు కనబడుతుంది. ఇలా మనిషి పడితే దెబ్బలు ఎక్కడ లేవు, తలకాయకే ఉంది. తలకాయ ఇట్లా పడాలి, బండి ఇలా ఉంటుంది, సేఫ్టీ రాడ్ కింద ఉంటుంది, ఇంజన్ కిందకు ఉంటుంది, ఫేసింగ్ కిందకు ఉంటుంది, ట్యాంక్ కిందకు ఉంటుంది. వాళ్ళ రక్తం ఎక్కడికి వెళ్ళి వచ్చింది మీరు చెప్పండి నాకు, రక్తం ఎలా వచ్చింటది? ఓకే చెప్పండి, రక్తం ఎలా వచ్చింది? దానికి చంపేశారంటారు మీరు చెప్పండి. రక్తం ఇప్పుడు ఇలా పడ్డప్పుడు ఆ కింద ఏమైనా కుక్క వచ్చిందా, పంది వచ్చిందా, ఎలక వచ్చిందా, పందికొక్క వచ్చిందా, మళ్ళీ ఎవరి రక్తం అది? ఈయన రక్తం అని చెప్పి తేలింది డిఎన్ఏలో. ఆ రక్తం మళ్ళీ మడ్గాడికి ఎట్లా వచ్చింది? ఈయన పడ్డప్పుడు బండి ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏదైతే మడ్గాడ్ ఇటువైపు ఉందో ఆ మడ్గాడ్ ఈయన మీద ఉంది, కానీ దానికి రక్తం లేదు. కానీ ఇటు పైకి ఫేసింగ్ ఏదైతే ఉందో దానికి రక్తం ఉంది. ఓకే, దాంతో ఇంజన్ మీద రక్తం కనబడుతుంది, చిల్లినట్టు. ఓకే, రక్తం అంటుకున్నట్టు లేదు, అది ఇట్లా చిల్లినట్టు. ఇంజన్ పైన ఉన్న ట్యాంక్ కి రక్తం ఇట్లా చిల్లినట్టు ఉంది. ఆ ఫొటోస్ మీకు పంపిస్తాను, చిల్లినట్టు ఉంది. అదే చిల్లుడు పక్కన ఉన్న ఆ ఒక మొత్తం ప్రదేశం మీద రక్తం చిల్లినట్టుంది. రక్తం ఎలా చిల్లింది? ఇంజన్ మీదకి రక్తం ఎట్లా పోయింది, ట్యాంక్ మీదకి రక్తం ఎట్లా పోయింది, ఆ సేఫ్టీ గార్డ్ మీదకి రక్తం ఎట్లా పోయింది? అది ఎట్లా పోయిందో నేను చెప్పనా? ఎక్కువ ఇట్లా పడ్డప్పుడు కింద ఏదో కుక్క ఏదో చచ్చింటే దాని రక్తం అనుకోవచ్చు, కానీ మనిషి తలకి ఇట్లా పడితే ఇంజన్ ఎక్కడ ఉంటుంది, బండి ఎక్కడ ఉంటుంది, ఎగిరేటో వెళ్ళిపోయి ఉంటది. ఆ ఎగిరిపోయినట్టు కూడా లేదు, మనిషి మీద ఉన్నట్టుంది, కానీ రక్తం కనబడతా ఉంది, కర్రలు కనబడతా ఉన్నాయి, కర్రల మీద రక్తం కనబడతా ఉంది. కూడా నేను చూసా. మీరు డెఫినెట్ గా లా చేసినట్టయితే సూపర్ గా మీరు ప్రాక్టీస్ లో సక్సెస్ అయిపోయేవాళ్ళు. నేను చెప్తాను, అర్థమే సార్. లెట్ మీ కంప్లీట్. రక్తం ఎట్లా వచ్చిందని చెప్తాను అంటున్నాను. చెప్పండి. ఈ తలకాయ ఇట్లా బట్టి ఆ ఒక మడ్గాడ్ సేఫ్టీ రాడ్ కి మనకు కొడితే ఇది పగిలిపోయింది కదా, ఇట్లా కొడితే ఏమైంది, తలకి చిల్లి ఇంజన్ మీద పడింది. పక్కన ఉన్న పైన ఉన్న చెక్ చేయాలి. పోలీసు వారు ఎందుకు ఇప్పటిదాకా బయటికి పెట్టట్లేదు? ఆ రక్తం ఎట్లా చిల్లిందో చెప్పాలి. అట్లా అయితేనే, లేదా బుల్లెట్ ఆయన మీద ఉంది, ఎవడైనా ముందో వెనకాల పట్టుకుంటే లేపి ఆయన మీద ఇట్లా ఎత్తేసి ఉంటే ఇది పగిలిపోయే రక్తం అంటే చిల్లినాడు కనబడుతుంది బ్రదర్. ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయే సత్తా అంత టెక్నాలజీ ఉన్నా కూడా ఈ వాస్తవాలు బయటకు వస్తలేదు. ప్రజలైన మేమే అనుకోని ఎందుకు చెప్పట్లేదు, మా డౌట్లకి ఆన్సర్ ఎందుకు ఇవ్వట్లేదు? మేమే అనుకుంటాం కదా, అదిగో సీసీటీవీ, ఇదిగో సీసీటీవీ, ఇదే సీసీటీవీ. ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేసినా, ఎన్ని అనుమానాలు పెట్టినా, ఈ వ్యక్తుల మీద డౌట్ ఉన్నట్టు ఆ వ్యక్తులను పిలిచింది లేదు, విచారణ చేసింది లేదు, ఇన్వెస్టిగేషన్ చేసింది లేదు. ఏదైనా అసలు కొత్త విషయం చెప్పినట్టు కనబడతా ఉందా? ఎక్కడ కూడా లేదు. అదిగో కొత్త సీసీటీవీ వచ్చింది, అది దాటాడు, ఇది దాటాడు, ఇప్పుడు ఇదో కొత్తది తీసుకొచ్చి 6 days తర్వాత ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు స్టోరీ అంటాను. ఇన్ని రోజులు ఏమైపోయింది? పోలీసుల విచారణలో అంటే చేసిన వాళ్ళు అనుకోలేదు, చేసిన వాళ్ళు, హత్య చేసిన వాళ్ళు అనుకోలేదు ఇంత పెద్దగా అవుద్ది, నిరసనలు ర్యాలీలు జరుగుతాయి అని చెప్పి అనుకోలేదు. అయిపోయింది, కథం చేసాం కదా అని చెప్పి అనుకున్నారు, కానీ ఇరుక్కుంటారని చెప్పి అనుకో. ఇప్పుడు ఇరుక్కునేటట్టు కనబడుతుంది. ఇంటర్నేషనల్ లో కూడా శ్రీనివాస్ గారు అని చెప్పి, ఆయన కావేలి శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యూమన్ రైట్స్ కేసు ఫైల్ చేస్తా ఉన్నారు. ట్రంప్ దాకా పోయింది.
ఎలాన్ మాస్ దాకా పోయింది. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ వరకు క్రైస్తవం ఇక్కడ పాస్టర్లను కొట్టి చంపుతా ఉన్నారు, మైనార్టీని కొట్టి చంపుతా ఉన్నారు అని చెప్పి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇరుక్కుంటున్న పరిస్థితి కనబడతా ఉంది, ప్రెజర్ పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? కేసును క్లోజ్ చేయాలి, యాక్సిడెంట్ అని చెప్పి చిత్రీకరించాలి, తాగి డ్రైవ్ చేసామని చిత్రీకరించాలి. అందుకే ఇన్ని రోజులు రాంది ఇప్పుడు ఈ 2-3 days లో నేను అనుకుంటాను ఎవరినో కొత్తని పెట్టించి డ్రామా షురూ చేశారు, తాగాడు అని చెప్పి. అట్లే కనబడతా ఉందిగా, ఆ పర్సనాలిటీకే డిఫరెన్స్ లేదు కదా బ్రదర్. ఇక్కడ బందోబస్తు కనబడతా ఉన్నాడు ఎవడైతే మందు కొన్నాడు. వాడు చక్కగా బిల్డర్ గా ఫస్ట్ టైం బాడీ బిల్డర్ అన్నందుకు ఇప్పుడు పర్సనాలిటీ తగ్గించి అలాంటి పర్సనాలిటీ పట్టుకొచ్చారుగా, మళ్ళీ దొరికిపోయారు. ఆ హెల్మెట్ తిప్పినప్పుడు అక్కడ జావానే స్టిక్కర్ లేదు, మళ్ళీ దొరికిపోయాడు. అదే బుల్లెట్ చూపెట్టిన బుల్లెట్ మీద ఆ హ్యాండిల్ కి మొబైల్ హోల్డర్ కనబడతా ఉంది. దొంగలు ఏదో ఒక చిన్న క్లూ ఇచ్చి వదులుతారు కదా, దొరికిపోతా ఉన్నారు. మళ్ళీ పోలీస్ వాళ్ళే ఇది రిలీజ్ చేస్తా ఉన్నారు. పోలీస్ వాళ్ళు సీరియస్ తీసుకోవట్లేదు, ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయా? ఇప్పుడు రాజాబోడా అని చెప్పి ఒకడు అమెరికా నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, పేర్లు చెప్తా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పి. ఏమనుకోవాలి? హైదరాబాద్ లో పాస్టర్ కి కూటమి ప్రభుత్వం సంబంధం ఏంటి? హైదరాబాద్ లో పాస్టర్ కదా, ఆంధ్రలో చచ్చిపోయాడు కదా. ఆంధ్ర సోయన్సో నర్సాపూర్ కి సంబంధించిన ఎంపీ భూపతి రాజ్ అని చెప్పి క్లియర్ గా వాడు చెప్తా ఉన్నాడు, నేను అనట్లేదు అది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తోంది, మళ్ళీ ఇంకో పేరు ఏం చెప్తా ఉన్నాడు అంటే మీరు ఆయన చెప్పిన మాటలు ప్రాథమికంగా తీసుకుంటారా? నేను తీసుకోవట్లేదు, మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు ఆయన ఇస్తున్న హింట్ ఉంటదండి, హింట్ ఉంటదా ఉండదా, దాన్ని తీసుకోవాలా వద్దా? నర్సాపూర్ ఎంపీ కేసు క్లోజ్ అవ్వడానికి ఏ చిన్న క్లూ దొరికినా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలా వద్దా? అది మన బాధ్యత కాదా? ఇంత లక్షల మంది ప్రజలకి ఆన్సరబుల్లా కాదా? గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తున్నప్పుడు ఆన్సరబుల్లా కాదా? అలా అది కాదని పెట్టి వదిలేస్తారంట. నేను ఎందుకు లైట్ గా వదిలేస్తున్నా? ఒకటే కోణంలో ఇది యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ చిన్న పిల్లల నుంచి మొదలు పెడతా కూడా ఇది హత్య అని చెప్పి ప్రతి ఒక్కరు అంటా ఉంటే ఎవరికి ఏం గతి పట్టింది హత్య అని చెప్పడానికి? మాకు వచ్చింది ఏంది, సచ్చింది ఏంటి? మీకేం వచ్చింది, ఏం వచ్చింది అంటా ఉన్నా. అదే హత్య అని చెప్పి ప్రూవ్ చేయడం బట్టి, అవతల ఇరికించుడు బట్టి, అరెస్ట్ చేయడం బట్టి ఎవరికి ఏం వచ్చింది? ఎవరికి రూపాయి వచ్చింది లేదు. న్యాయం కావాలి, నిందితులను అరెస్ట్ చేయాలి, నెక్స్ట్ టైం ఇలాంటివి కాకుండా ఉండాలి. కానీ నిందితుల్ని కాపాడుతూ తప్పుదోవకి కేసుని తీసుకుపోతున్నట్టే క్లియర్ గా కనబడతా ఉంది. కానీ ఎక్కడ కూడా ఇక్కడ స్పీడ్ ఫాస్ట్ ట్రాక్ లో జరుగుతున్నట్టు కనిపించట్లేదు. ఓకే, అంతే. సో అల్టిమేట్ గా మీరు దీన్ని మర్డర్ అని చెప్పేశారు. నేను చెప్పట్లేదు, ప్రపంచం కూడా కూర్చున్నారు అనుమానము. ఒకటి సార్, మీరు ఇన్ని చిన్న చిన్న క్లూలు మొత్తం పట్టుకొచ్చారు కదా. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీరు లా చేసినట్టయితే తిరుగు లేకుండా మీ ప్రాక్టీస్ సూపర్ చేస్తున్నాను, ఖచ్చితంగా చేస్తాను, కంప్లీట్ చేస్తాను. ఇలాంటి దానికి నిలబడాలి కాబట్టి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను, కంప్లీట్ చేస్తాను. ఓకే, రైట్. సో ఫైనల్ గా మీరు మర్డర్ అంటున్నారు, అంతే కదా? ఖచ్చితంగా మా విశ్వాసం, మా నమ్మకం లోకం కూడా కూస్తా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా దాన్ని నేను ఏమంటానంటే, మీ పోరాటం కొనసాగిస్తారా? పోరాటం కాదు కానీ కళాఖండిగా చెప్పకూడదు. ఓకే, హూ ఐ యామ్ టు డిసైడ్, టేక్ ఎ డిసిషన్. నేను కాదు, ఒక డిపార్ట్మెంట్ ఉంది, లెట్ దెమ్ డు ఇట్. ఓకే, రైట్. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అయితే అది హత్య అయితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి ప్రభుత్వం నుంచి నేను మనస్ఫూర్తిగా. కుటుంబం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి న్యాయం కావాలని చెప్పి. ఏం న్యాయం చేయగలుగుతాడు? చనిపోయిన ప్రవీణ్ పగడాలను తీసుకొస్తారా? వాళ్ళకి డబ్బు తక్కువ, వాళ్ళకి 100 కోట్లు ఉన్నాయి. చెప్పండి. న్యాయం గురించి వాళ్ళు ఏం మాట్లాడి, నిందితుల్ని అరెస్ట్ చేయాలి, గురి తీయాలి. నిందితులు ఏదో పెద్దవారైనా కానీ నిందితుల్ని అరెస్ట్ చేయాలి. అది మా జస్టిస్, అదొక న్యాయం. నెక్స్ట్ టైం ఇంకోటి కాకుండా ఉంటుంది. ఎంతమంది నోరు నొక్కుతారు నిజాలు మాట్లాడితే? మనధర్మశాస్త్రం కోసమో దాని తర్వాత మీ దానిలో ఉన్న దాన్ని ఎండబెడతా ఉంటే మనుషుల్ని చంపేస్తా ఉంటారా? ఈరోజు ఈయన అయిపోయాడు, రేపు ఇంకోళ్ళు ఉంటారండి. పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న గౌరీశంకర్ అనే ఒక జర్నలిస్ట్ ఎందుకు కాల్ చంపారండి? దేనికోసం చంపారు? కత్తి మహేష్ అందరికీ తెలుసు అది యాక్సిడెంట్ కాదు, చంపేశారని చెప్పి. ఎందుకు చంపారు ఆయన్ని? కత్తి మహేష్ యాక్సిడెంట్ కాదా? యాక్సిడెంట్ కాదా, ఆయన్ని యాక్సిడెంట్ రూపంలో చంపారని చెప్పి తెలుసు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. లోకం కూడా కూస్తా ఉంది. దాంతో ఈయన మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి ఈయన గొంతు నొక్కడానికి ఇప్పుడు ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు. చిన్నజయస్వామి నర్సాపూర్ ఎంపీతో మాట్లాడాడు, అక్కడి నుంచి అమిత్ షా గారిని పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన చెప్తున్న మాటలు నేను కాదు కదా, ఆల్రెడీ ఇచ్చిన మీడియా N9 టీవీలో కూడా ఆల్రెడీ ఓపెన్ గా టెలికాస్ట్ లైవ్ పెట్టేశారండి. ఆల్రెడీ మీడియాలోకి వచ్చేసింది. నేనేం కొత్తగా దీన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద నిందలేసి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన చెప్తున్న మాటలు ఎక్కడికి పోయినా కూడా న్యాయం జరుగుద్దా అంటే, ఇంత పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎక్కడ కూడా న్యాయం జరగదు. సిస్టమ్స్ అని వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు? ఏ నేషనల్ హ్యూమన్ రైట్స్ కి పోయినా వాళ్ళ మనుషులు ఉంటారు, ఏ న్యాయస్థానానికి పోయినా వాళ్ళ మనుషులు ఉంటారు, ఏ డిపార్ట్మెంట్ పోయినా వాళ్ళ మనుషులు ఉంటారు. పెద్ద మనుషుల ముందు ఎవరు కూడా నిలబడలేరు. మాలాంటి మాట్లాడితే మా గొంతులు కూడా నొక్కేస్తారు రేపు అన్నాడు. ఆల్రెడీ టెక్నిక్ కాల్స్ కూడా స్టార్ట్ అయినాయి. అజయ్ బాబుకి ఇంతకే అని చెప్తా ఉన్నాడు, మమ్మల్ని చంపేస్తాను, నాకు ఫోన్స్ వస్తున్నాయి, రేపు నేను కమిషనర్కి వెళ్ళబోతాను, నాకు మొన్నటి దాకా నాకు కాల్స్ వస్తా ఉన్నాయి, నేను టిప్పర్ పెట్టి తొక్కిచ్చేస్తామని లేపేస్తామని చెప్పి మాట్లాడితే, నిజాలు మాట్లాడితే చంపేస్తారా అండి ఇండియాలో? ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.